Go. Audio Jungle. నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. ఈరోజు ఈ వీడియోని చెప్పే విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయం. అదేవిధంగా ఉమ్మడి వర్ణి మండల పరిధిలో పలు రహదారులు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయినాయి. అదేవిధంగా పంట పొలాలు కూడా చాలా ప్రాంతాల్లో పూర్తిగా నీట మునగడం జరిగింది. ముఖ్యంగా జలాల్పూర్ చెరువు పొంగిపోయి పొరలి ప్రవహించడం వల్ల ఆ ప్రాంతంలో రహదారులను పూర్తిగా ఈరోజు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా కూనిపూర్ గ్రామంలో పూర్తిగా నీరు నిండిపోయి గృహాలని నీటిలో మునిగిపోవడం వలన వర్ణి నుండి బడాపాడ వెళ్ళే రహదారి కూనిపూర్ వద్ద రహదారిని తెగ్గొట్టి నీరు బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఇంకా ఉదయం నుంచి కూడా ఈరోజు వకీల్ ఫారం దగ్గర ఉన్న వాగు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి ప్రవహించడం వల్ల వర్ణి నుండి నిజామాబాద్ వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారిపై నుండి నీరు ఉప్పొంగి ప్రవహించడం వలన ఈ ప్రాంతంలో పొద్దునుంచి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఈ విధంగా వకీల్ ఫారంలో ఉన్న ఒక నర్సరీ ఈ భారీ వర్షాలు నీరు రోడ్డెక్కి నీరు ప్రవహించడం వలన నర్సరీ పూర్తిగా ధ్వంసమైందనే చెప్పాలి. ఈ నర్సరీకి చాలా తీవ్రమైన నష్టం చేకూరింది. ముఖ్యంగా శ్రీనగర్లోని వాగు కూడా పూర్తిగా నిండి ప్రవహించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. అదేవిధంగా బోధన్ రోడ్లో కూడా పలు పంట పొలాలు ఈ అకాల వర్షాల కారణంగా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. మరియు చెక్ డ్యాములు కూడా తెగిపోవడం, రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడం, ఈ విధంగా ఈ అకాల వర్షానికి ఉమ్మడి వర్ణి మండలంలో పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పాలి. అదేవిధంగా భారీ వర్షాల కారణంగా పలు గ్రామాల్లో పంట పొలాలకు తీవ్రంగా నష్టం జరిగింది.
పని చేస్తుందా? ఏం పని చేస్తాను, ఏం పని చేస్తాను మొత్తం ఈ పొలమే. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 2-3 లక్షలు పెట్టుబడి పెడుతుంటారు. ఇంకో బాగుంటుంది.